ఇప్పుడు దేవుళ్ళ మీరు వచ్చి ఒరే నీకు అమ్మనిస్తాను నాన్ననిస్తాను అందమైన కుటుంబాన్ని ఇస్తాను అందరూ చెప్పుకొని అడ్రస్ ఇస్తానంటే ఇంతకంటే ఏం కావాలి సార్? ఓ తల్లి కడుపు కోత చూడలేక జనం పెట్టుకున్న నమ్మకాన్ని చంపలేక బిడ్డ పురిటిలోనే చచ్చిపోయినా ఆ బిడ్డ బతికే ఉన్నాడని నమ్మించారు మీ నాన్నగారు. ఆ బిడ్డ స్థానంలోకి నువ్వు వస్తున్నావు. మీ నాన్నగారి మాటను బతికించాలి. నువ్వు దత్తతకొచ్చావన్న నిజాన్ని ఇక్కడే చంపేయాలి. ఆ మాటకు కట్టుబడి ఉంటానని దైవ సాక్షిగా ప్రమాణం చేయి. అగ్ని సాక్షిగా ఈ రోజు నుంచి నేను మీ ఇంటి బిడ్డని, ఆ ఆస్థానానికి వారసుణ్ణి. అక్కడ ఉన్న అందరూ నా వాళ్లే. మీ మాటని మీ నమ్మకాన్ని బ్రతికిస్తాను. ఈ రోజు నుంచి నీ పేరు రాజా వాసిరెడ్డి విజయధ్వజ శ్రీసింహ. మనవడు వచ్చాడని తెగ ఫీల్ అయిపోతున్నాడు. మానవ బాంబు వస్తుందని తెలియదు. పక్కన్న వాళ్ళకి మాకే అర్థం కావట్లేదు, వాళ్ళకి ఎలా అర్థం అవుతా అని. ఎవరికి అర్థం అవ్వాల్సిన అవసరం లేదు, మన పని జరిగితే చాలు. అంటే వాళ్ళని క్రెడిట్ కార్డు గీసినట్టు గీసేస్తావా? చినరాజా వారు. తాతయ్య గారు చేర్చండి. తాతగారు చెప్పండి. వీరు మా వారసులు. ఈ రోజు నుంచి మా బాగోగులన్నీ వీరే చూసుకుంటారు. బిల్లు 2.5 లక్షలైంది. 50,000 టిప్పుగా జాయిన్ చేసి వారికి సెలవు. రాజావారు ఎప్పుడు బిత్తర చూపులు చూడకూడదు. మీ చెయ్యి ఎప్పుడు పైరుండాలి. బిల్లు చెల్లించండి. చెయ్యి పైన ఉండాలంట్రా. 3 లక్షలు కడిగేశారు. నీరే కత్తన్నావు, డాలన్నావు, భోషాలన్నావు. ఇక్కడ 3 లక్షలు కడిగేశారు దరిద్రుడా. నువ్వు ఐటమ్ బాంబు అనుకుంటే ముసలుడు ఆటం బాంబులో ఉన్నాడే. ఏడ్చాలి బొందా. ఇప్పుడు ఏం చేస్తావాలో చెప్పు. 3 లక్షలు కట్టే. 3 లక్షలు అయ్యారు. పెద్ద పెద్ద ప్యాలెస్లు ఉన్నాయి, అక్కడ నీకు ఇచ్చేస్తారు. నీ లైఫ్ సెటిల్ అయిపోతుంది. ప్యాలెస్ అయినా కన్ఫర్మ్ డా? షూర్. 3 లక్షలు కడిగేశారు, కడ్డం గీగేశారు. ప్యాలెస్ అయినా ఉంటాయో లేదో. చినరాజా వారు బండి ఆపండి. ఇది మన సంస్థానానికి సింహద్వారం. మరి అదవృద్ధి నాన్నగారు, ఇక మన ఆధిపత్యానికి ఎదురు లేదని గుర్తు చేయడానికే జాతర రోజు మీ ప్రతిమను ఊరూరా ఊరేగించబోతున్నాం. ఎలా ఉంది? చప్పగా ఉంది. ఏం తక్కువైందయ్యా? రోషం. నా కాలి కింద వీరదుర్గం కోట ఉండాలి. నా చేతిలో వాసిరెడ్డి వాళ్ళ తల ఉండాలి. నా ప్రతిమ చూస్తే జనం పంచులు చెమ్మతో తడవాలి. మార్చో. అయ్యా, వారసుని దించారయ్యా. వాళ్ళింట్లో బిడ్డ అడుగు పెట్టడం, మన ఇంట్లో మంట పుట్టడం. జాతర సమయానికి తీసుకొచ్చారన్నమాట. వీరా,
రాయ్ వీర్రాజు, చిన్నరాజా వచ్చారా? చెప్పేది నీకేరా చిన్నరాజా. భోషాణం గారు, ఆరుతో పాటు గుర్రాలు కూడా ఏంటండి డౌట్ గా చూస్తున్నాయి? డూప్లికేట్ అని క్యాచ్ చేసాయంటారా? జంతువులు కదా, జ్ఞానం ఎక్కువ. అవునవును, మీ జాతి గురించి మీకే బాగా తెలుస్తుంది, మాకెలా తెలుస్తుంది? చెప్పారా బావా? ఈడెవడు? కర్ణుని అర్జున్ని మిక్సీలేసి గిర్రం తిప్పి బయటికి తీస్తే నువ్వు 25 ఏళ్ళ నుంచి బ్యాలెన్స్ పాచి పట్టిపోయింది. నువ్వు వస్తున్నావని రంగులేసి మార్చేసా. ఎలా ఉంది? పనోడా? గొప్పోడువయ్యా బాబు, మీ పెద్దక్క కాబోయే మొగుడు. ఇంట్లో వాళ్ళంతా నీకోసం వెయిట్ చేస్తున్నారు. వెళ్తాను రా బావా. మీ అక్కయ్యలు మధ్యలో హారతిపళ్ళం పట్టుకునుందే మీ పెద్దక్కయ్య. మా ఈడు చూడు బాగుంది కదా? బాగుంది, కానీ నువ్వు కొంచెం ముదరే. నీ కోసం వెయిట్ చేసి బాగా ముదిరిపోయాను బావా. నేను రాకపోయి ఉంటే చూస్తూ బతికేసేవాడి బావా. చిన్నరాజా, మీ అమ్మగారు ఆశీర్వాదం తీసుకోండి. లోపలున్నది మనింటి దైవం బాబు. ముందక్కడ ఆశీర్వాదం తీసుకో. పిట్టా నిలబడి తింటున్నాడు బావా. అక్కడ నాకు ఇలాగ అలవాటైంది బావా. బళ్ళ దగ్గర కూడా నిలబడే తింటాం. బళ్ళ దగ్గర అక్కడి పద్ధతి వేరు, ఈ ఇంటి పద్ధతి వేరు. 25 ఏళ్లుగా ఆ స్థానం మీకోసం ఎదురు చూస్తోంది.